అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఒక గమ్మత్తైన రాజకీయం జరుగుతోందండి. యాక్చువల్లీ పొత్తు అంటే ఒక నమ్మకం, పొత్తు అంటే ఒక పొలిటికల్ బంధం. అది తాత్కాలికం అవ్వని, శాశ్వతం అవ్వని. పొత్తులు ఎప్పుడూ శాశ్వతం కాదు, రాజకీయంలో స్నేహం ఎప్పుడూ శాశ్వతం కాదు, తాత్కాలికమే. తాత్కాలిక బంధం అయినప్పటికీ ఎటువంటి మనస్పర్ధలు లేకుండా, ఎటువంటి మారు ఆలోచనలు లేకుండా, మనస వాచ కర్మన ఏకైక లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాల్సిందే అసలైన పొత్తు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తు, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు బహుశా బలవంతపు పొత్తు, నమ్మకం లేని పొత్తు, విఫల పొత్తుగా మారుతోందేమో అని అనిపిస్తోంది. మేబీ ఒక 13-14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్గా, పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్న ఒక చిన్నపాటి వ్యక్తిగా నాకు ఎందుకో జరుగుతున్న పరిణామాలన్నీ ఆలోచిస్తున్నప్పుడు, సీక్వెన్స్గా వన్ బై వన్ జరుగుతున్నాయి ఆలోచిస్తున్నప్పుడు, పొత్తుల్లో కత్తులు నూరుకొని ఒకరికొకరు పగపట్టుకొని ఒకరి నాశనం ఒకరు కోరుకొని బలవంతంగా పొత్తు పెట్టుకుంటున్నారేమో అనిపిస్తోంది. సో మరి ఎందుకు ఇలా అనిపిస్తుంది అనేది మీకు కారణం చెప్పాలి. ఒకరి మీద ఒక నమ్మకం లేదు అనే దానికి కారణం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ అయితే ఉంది. అది లేకుండా అయితే లేదు. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారితో చంద్రబాబు గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఈ మధ్య గత నెలలో ఒకానొక సందర్భంలో వన్ ఫైన్ డే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒక లాబీల్లో, విఐపి లాబీల్లో, ఓన్లీ బేగంపేట ఎయిర్పోర్ట్ అంటే ఎవరు రారు, ప్రయాణికులు రారు, ఓన్లీ విఐపీస్ మాత్రమే. సో విఐపి లాబీల్లో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మోర్ దాన్ 1 అవర్ మాట్లాడుకున్నారు అనేది ఒక టాక్. ఆ సందర్భంలోనే ఆయన ఇతరులతో కూడా మాట్లాడారనేది ఒక టాక్ అయితే ఉంది. ఇతర రాష్ట్రాలు డీకే శివకుమార్ గారిని ఒక సందర్భంలో కలిశారుగా. డీకే శివకుమార్ గారు, స్టాలిన్ గారు అండ్ సిద్ధరామయ్య వీళ్ళందరితో కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక టాక్. సో అంటే కాంగ్రెస్ పార్టీతో ఎంతో కొంత పరిచయాలు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ మనం నమ్మాల్సిన అంశం ఏంటంటే, ఇదంతా నువ్వెలా నమ్ముతావై, ఇదంతా కూడా ఇల్లాజికల్ అని మీరు అనొచ్చు. లాజికల్ మెథడ్ ఒకటి ఉంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఇష్టం. కాంగ్రెస్ పార్టీకి 5% ఓట్లు పెరిగాయనుకోండి, వైసీపీకి 5% ఓట్లు తగ్గినట్టే కదా. సో ఆ ఒక్క కారణంతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని లేపితే బాగుంటుంది అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పరోక్ష స్నేహం చేసినా చేస్తారు. సో దానికి బలం చేకూరుస్తూ సీఎం రమేష్ గారి కంపెనీ నుంచి కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల నిధులు వెళ్ళాయి అనేది వాస్తవం. అంటే కాంగ్రెస్ పార్టీతో పరోక్షంగా ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ఉంది, బంధం ఉంది ఇండైరెక్ట్గా. అలాగే దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. సో ఎన్డీఏకు నరేంద్ర మోదీ దేవుడు, నరేంద్ర మోదీ శ్రీరాముడు, నరేంద్ర మోదీ అటువంటోడు ఇటువంటోడు అని పొగిడి భజన చేసి పట్టు పరిశ్రమలాగా చేసి చివరికి ఆ వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఎన్డీఏలో రాజకీయం చేస్తున్నారు. అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేది ఫిక్స్. ఒకవేళ కేంద్రంలో కనుక ఎన్డీఏ కూటమి రాకుండా ఇండియా కూటమి కాస్త ఎంపీ సీట్ల అవసరమైతే ఎన్డీఏ నుంచి మొదట బయటకు వచ్చే వ్యక్తి చంద్రబాబు గారే అని కూడా ఒక టాక్ ఉంది. ఎవరు ఎక్కడ అనేది కొంతమందికి తెలుసు, అందరికీ తెలియకపోవచ్చు, కొంతమందికి తెలుసు. అంటే జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇండియా కూటమికి ఒక 10-12 ఎంపీ సీట్లు తక్కువైతే గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఇమీడియట్గా ఇండియా కూటమిలో చేరడానికి వచ్చే మొదటి వ్యక్తి, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే మొదటి వ్యక్తి చంద్రబాబు గారే అనేది కొంతమంది రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారే కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా ఫ్రెండ్షిప్ చేయట్లా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ నష్టం జరగకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలా గాజు బొమ్మలాగా అత్యంత సున్నితంగా జాగ్రత్తగా చూసుకుంటూ వీళ్ళతో స్నేహం చేస్తున్నారు బీజేపీ నాయకులు. సో మొన్న నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దగా టార్గెట్ చేయలేదు, విమర్శించలేదు. అలాగే అంటే ఇక్కడ మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి కేవలం వీళ్ళు పొత్తు పెట్టుకున్నది వీళ్ళతో వాళ్ళకు అవసరం, వాళ్ళతో వీళ్ళకు అవసరం అని కాబట్టే.
యాక్చువల్లీ బీజేపీకి చంద్రబాబు గారి కంటే టీడీపీ కంటే వైసీపీయే ముఖ్యం. కానీ వైసీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదంటే వైసీపీ ప్రీపోల్ అలియన్స్కి ఒప్పుకోదు. ప్రీపోల్ అంటే ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ ఒప్పుకోదు బీజేపీ లాంటి పార్టీతో. ఎందుకంటే వాళ్ళ భావజాలం వేరు, వీళ్ళ భావజాలం వేరు, వాళ్ళ పునాదులు వేరు, వీళ్ళ పునాదులు వేరు. సో అప్పుడు ఇద్దరికీ నష్టం జరుగుద్ది, భారీ నష్టం జరుగుద్ది. అందుకే ప్రీపోల్ అలియన్స్ లేదు. అవసరమైతే పోస్ట్ పోల్ అలియన్స్ అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకేమైనా ఎంపీ సీట్లు కావాల్సి వస్తే మేము మీతో ఉంటాం అనేటట్టు ఉంటారనమాట. సో ఎప్పుడూ కూడా ఏదైనా రాజకీయ పార్టీ బీజేపీ లాంటి పార్టీకి ప్రీపోల్ అలియన్సే కావాలి. అంటే వాళ్ళకి బలగం ఓట్లు సీట్లు ఏమీ ఉండవు. కానీ బలమైన పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఈ పార్టీల ఓట్లు వాళ్ళకి పడి వాళ్ళ గుర్తు మీద కొన్ని సింబల్స్ కొన్ని సీట్లు వస్తాయి. అది బీజేపీకి కావాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని వద్దు అనుకొని ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అండ్ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. పొత్తు అయితే పెట్టుకున్నారు కానీ పేచీలు జరుగుతూనే ఉన్నాయి. సీట్లు ఇంకా కన్ఫర్మ్ కాలా, సీట్ల విషయంలో ఏకాభిప్రాయానికి రాలేదు, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయానికి రాలేదు. అలాగే ఈ పొత్తు విషయంలో చంద్రబాబు గారి మీద అనేక ఫిర్యాదులు బీజేపీ వాళ్ళే చేస్తున్నారు. ఇలా అనేక వ్యవహారాలు జరుగుతున్నాయి. సో ఇవి మొత్తం చూస్తుంటే నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. కానీ ఒకరికొకరు శత్రుత్వం కోరుకోవట్లేదు. నరేంద్ర మోదీ గారితో శత్రుత్వం పెట్టుకుంటే ఎలా ఉంటుందో చంద్రబాబు గారికి తెలుసు. అనవసరంగా ఎన్డీఏ కూటమిలో చేరుతానన్న చంద్రబాబు గారు లాంటి సీనియర్ నాయకుడిని వదులుకుంటే ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా అవసరమైతే ఇబ్బంది పెడతాడని నరేంద్ర మోదీ గారికి తెలుసు. సో అందుకే ఇద్దరూ కూడా ఒకరి అవసరాలు ఒకరు తెలుసుకొని కాస్త తగ్గి పగతో కూడిన పొత్తు పెట్టుకున్నారు. అంటే వరలో కత్తులు పెట్టుకున్నారు ఎనీ టైం ఒకరినొకరు పొడుచుకోవడానికి. మరి ఈ పొత్తు సక్సెస్ అవుద్దా? రేపొద్దున ఎన్నికల్లో టీడీపీ అండ్ జనసేన కూటమికి ఓట్లు వేయించగలదా? ఇది చాలా పెద్ద అనుమానం. ఒకవేళ టీడీపీ జనసేన గవర్నమెంట్ రాకపోతే ఇది కూడా ఒక మెయిన్ రీజన్స్లో ఇది ఒక రీజన్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.